హీరో విజయ్ జననాయగన్ రిలీజ్ ఎప్పుడు? సినిమా విడుదలపై మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో విజయ్ ఫ్యాన్స్ నిరాశలో మునిగిపోయారు. మరోవైపు అసలు ఈ సినిమాని కావాలని విడుదల కాకుండా ఆపుతున్నారా? రాజకీయ ప్రయోజనాలే ఎందుకు కారణమా అనే అనుమానాలు కూడా బలపడుతూ ఉన్నాయి. అయితే ఇంత జరుగుతున్నా ఇండైరెక్ట్ గా డైలాగులు వేయడమే తప్ప హీరో విజయ్ కూడా ఎలాంటి ప్రకటన చేయకపోవడం మరింత ఉత్కంఠ, ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఎవరి ఒత్తిళ్లకి తలొగ్గేదే లేదు. నన్ను చూస్తే లొంగిపోయేవాడిలా ఉన్నానా అంటూ విజయ్ డైలాగ్. జననాయగన్ ఎప్పుడు? పండగ సీజన్కి రాకపోవడంతో భారీగా నష్టం. పొలిటికల్ గా ఫిక్స్ చేసేందుకే పోస్ట్ పోన్ చేస్తున్నారా? ఇన్ని రోజులు ఆపితే నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు ఎంత నష్టం? అసలు సినిమా ఆపే హక్కు పరిధి సెన్సార్ బోర్డుకి ఉందా? సంక్రాంతికి ముందు నుంచి ఇవే ప్రశ్నలు, సమాధానం మాత్రం లేదు. ఫలితంగా హీరో తమిళగ వెట్రి కజగం అధ్యక్షుడు విజయ్ నటించిన జననాయగన్ సినిమా విడుదల ఆగిపోయింది. కేవలం రాజకీయాల్లో తాము చెప్పినట్లు నడుచుకోలేదని, లేదంటే తమ గ్రిప్లో పెట్టుకునేందుకే ఈ సినిమాకి సెన్సార్ అడ్డంకులు సృష్టించారనేది కొంతమంది ఆరోపణ. అయితే విచిత్రం ఏమిటంటే దీనిపై విజయ్ మాత్రం ఎక్కడా మాట్లాడడం లేదు. బహుశా ఎన్నికలకి ముందు విడుదలైనా అదే మంచిదనే ఫీలింగ్లో అతను ఉన్నాడేమో గానీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు మాత్రం వడ్డీ భారం పెరిగిపోయి ఆర్థిక కష్టాల్లో కూరుకుపోతున్నారు. సినిమాలో సీన్లపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన మద్రాస్ సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో సమస్య మొదలైంది. దీనిపై సుప్రీంకోర్టు వరకు వెళ్లిన విజయ్ కు తిరిగి మద్రాస్ హైకోర్టు సింగిల్ బెంచ్ లో ఊరట లభించింది. జననాయగన్ కు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేలా ఆదేశాలిచ్చింది. అయితే దీనిపై సెన్సార్ బోర్డు తిరిగి డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. దీనిపై వాయిదాల తరువాత విచారణ జరిపిన డివిజన్ బెంచ్ గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును పక్కనబెట్టింది. విజయ్ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేసే విషయంలో తిరిగి తాజాగా విచారణ జరపాలని హైకోర్టు నిర్ణయించింది. అసలు ఓ సినిమాకి సర్టిఫికెట్లు మాత్రమే జారీ చేసే సెన్సార్ బోర్డు సినిమా విడుదలను నిలిపేసే హక్కు ఉంటుందా? ప్రజల మధ్య విద్వేషాలు, సమాజంలో శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని భావించిన తరుణంలో సన్నివేశాలు తొలగించాలని చెబుతుందే తప్ప విడుదలను ఆపమని చెప్పలేదు. పైగా బోర్డు చెప్పిన మార్పులను కేవిఎన్ ప్రొడక్షన్స్ యూనిట్ చేస్తామని చెబుతోంది. ఇంకా అభ్యంతరకర సన్నివేశాలున్నాయని తమిళనాడులోని ఏ పార్టీ కూడా కోర్టుకెక్కలేదు. అలానే సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేయలేదు. స్వయంగా సెన్సార్ బోర్డే కోర్టులకెక్కడమనేది ఈ మధ్యకాలంలో ఈ సినిమా విషయంలోనే జరిగింది. గతంలో తెలుగు సినిమా రంగంలో సూపర్ స్టార్ కృష్ణ సినిమాల విషయంలో ఇలాంటి సమస్య వచ్చినా కోర్టులు సీన్ల తొలగింపుతోనో మరో ఆదేశంతోనో ఆ సినిమాలు విడుదలయ్యేలా తీర్పులిచ్చాయి. ఇంకా పద్మాలయ స్టూడియోస్ నిర్మించిన మేరీ ఆవాజ్ సునో అనే సినిమా విషయంలో ఉత్తరాదిన విడుదలకి అప్పటి ప్రభుత్వమే స్వయంగా అడ్డుపడిన కోర్టుల ద్వారా ఊరట దక్కింది. అంతేగాని ఇలా సెన్సార్ బోర్డు కట్స్ చెప్పకుండా విడుదలకే బ్రేక్ వేయడం జరగలేదు. మరోవైపు మద్రాస్ హైకోర్టు తాజా ఆదేశాలపై విజయ్ తిరిగి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా, లేక హైకోర్టు తుది తీర్పు వచ్చే వరకు ఎదురు చూస్తారా అన్నది తేలాల్సి ఉంది. జననాయగన్ చిత్రంలో కొన్ని డైలాగ్స్ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని సెన్సార్ బోర్డు చెప్పిన అభ్యంతరాలపై మద్రాస్ హైకోర్టు ఇప్పుడు మరోసారి విచారణ జరపబోతోంది.